డాక్టర్ టీవీ రావు గారు. నమస్తే అమ్మా. ఎస్ టీవీ రావు గారు, ఇటు కడుపులో నుంచి రోజులు నిండిన తర్వాత కూడా బిడ్డ బయటకు రావాలి. కానీ ఇప్పుడు ఆసుపత్రుల ధనదాహంతో ప్రతి ఒక్కరికి సిజేరియన్ చేసేస్తున్నారు. సో సాధారణ డెలివరీ అన్న మాట అసలే ఉత్పన్నం కావడం లేదు. ఇలాంటి తరుణంలో అంటే ముహూర్త బలం కోసం కొందరు చూస్తూ అటు పుట్టబోయే బిడ్డను ఇటు తల్లిని ఇద్దరికి నష్టం కలిగిస్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి అంటారు? అంటే ముందుగా ఎలాగో డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి ముందుగా సిజేరియన్ చేయడం, మంచి ముహూర్తం చూసుకుని చేయడం అనేది వ్యాపారంగా మారింది అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. చాలా హాస్పిటల్స్లో డాక్టర్స్ని అడిగితే అలా చేయకపోతే మా దగ్గరికి రావడం లేదు, వేరే చోటుకి వెళ్తున్నారు, మాకు మరి ఆపరేషన్స్ చేస్తేనే కదా మా హాస్పిటల్ బతికేది అనేది కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. మరి అలోపతి డాక్టర్సే కదా సిజేరియన్ చేయాల్సింది. ఆయుర్వేదిక్ డాక్టర్స్ కానీ లేదా హోమియోపతి డాక్టర్లు లేదా యునాని సిద్ధ వీళ్ళెవరూ కూడా సిజేరియన్ చేయరు. అంటే ఓన్లీ అలోపతి డాక్టర్స్ పెర్ఫెక్ట్గా సైన్స్ అనేది వాళ్ళ వైద్య శాస్త్రంలో ప్రతి దాన్ని, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మనకి ఒక మందు ఇస్తే అంటే పెరిఫెరల్గా మనకు కనిపించే లక్షణాలు కాకుండా లోపల ఆర్గాన్స్ ఏమన్నా దెబ్బతింటున్నాయా, ఏం జరుగుతున్నాయి అనే స్టడీ అనేది మిగతా శాస్త్రాల్లో లేదు, ఆయుర్వేదంలోనూ లేదు, మిగిలిన వాటిలో కూడా లేదు. అంటే ఏం చేస్తారు, ఎలుకల మీద, కోతుల మీద, కుందేళ్ళు ఇట్లాంటివి ఏవైతే మనకి పంది అనేది కూడా మానవుడికి కొంచెం దగ్గరగా ఉండటం, వీటన్నిటి మీద పరిశోధనలు చేసేటప్పుడు మందులు వాటికి ఇచ్చినప్పుడు వాటి యొక్క లివరు ఇట్లాంటివి ఎలా దెబ్బతింటున్నాయి ఏంటి అని కోసి చూస్తారు. అంటే కిడ్నీస్ పాడైపోతున్నాయా అట్లా ఈ విధంగా స్టడీ చేయటం అనేది ఆయుర్వేదంలోనూ లేదు, మిగతా శాస్త్రాల్లో కూడా లేదు. కాబట్టి ఈ కాచి వడపోసినటువంటి సైన్స్ అంటే చాలా ఎక్కువ రిజల్ట్స్, అంటే 100% ఇది పెర్ఫెక్ట్గా ఈ పద్ధతి, ఈ ప్రొసీజర్ పనిచేస్తుంది అని అన్న తర్వాతే చేస్తారు. ఈ విషయాల్లో మన యూరోపియన్ కంట్రీస్ వైద్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఏది తొందరపడి చేయడం ఉండదు, ఏ వైద్యాన్ని కూడా తొందరగా మొదలు పెట్టరు. భారతదేశంలోకి వచ్చేటప్పటికి వ్యాపారమయం అయిపోయి రకరకాలుగా ఈ సిజేరియన్లని ఎలా వాడుకుంటున్నారంటే, మంచి ముహూర్తం చేస్తామని చెప్పి డాక్టర్లే ప్రచారం చేసుకుంటా కూర్చున్నారు. ఇటువంటి వ్యాపార తత్వాన్ని డాక్టర్లు, అది అలోపతి డాక్టర్లు ప్రోత్సహించడం అనేది తగదు. ఎందుకంటే మనకి ఇది శాస్త్రమా కాదా, ఏది ముహూర్తము, జాతకము, జ్యోతిష్యము లేదా రాసులు ఇవన్నీ చూస్తే ఇవన్నీ నిజమని అనుకుంటే కనుక ఒక టైంలో ఇది చాలా మంచి ముహూర్తం అన్న టైంలో పుట్టిన వాళ్ళ యొక్క డేటాని నీలోఫర్ హాస్పిటల్ కానీ లేదా మెటర్నిటీ హాస్పిటల్స్ నుంచి లిస్టు తీసుకొస్తాం. ఆ లిస్టు తీసుకొచ్చి ఫలానా టైంలో పుట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది, అంటే 25 years బ్యాక్ రికార్డ్ అయిన వాళ్ళ యొక్క డేటా తీసుకుని ఇస్తే ఏది ఎవరు కూడా డాక్టర్లు అవుతారని కానీ, అందరూ డాక్టర్లు అవ్వడం, లేకపోతే అందరూ ఇంజనీర్లు అవ్వడం, అందరూ లేకపోతే శాస్త్రవేత్తలు అవ్వడం, లేకపోతే ధనవంతులు అయిపోవడం అనేది లేదు. ఇప్పటికీ మేము ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాం. ఎవరైనా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు మేము కొన్ని వాళ్ళకి ఏమేం కావాలి అంటే, చేతి వేలు ముద్దలు కావాలా, అదే హస్త సాముద్రికం చెప్పేవాళ్ళు చేతి విషయాలు కావాలా, లేకపోతే పుట్టిన తేదీ, ఆ సమయాన్ని అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాము. వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చెప్పగలరా? కాబట్టి అంత స్పష్టంగా, అంటే సైన్స్ అలోపతి అనేది ఎంత నిశితంగా ఆర్గాన్స్ కూడా ఏ విధంగా దెబ్బతిన్నాయని పరిశీలించే శాస్త్రాల్లో ఉండేవాళ్ళు, ఇటు జ్యోతిష్యులు, అంటే ఒక సైన్స్ ఒక నాన్ సెన్స్ రెండు కలిసిపోయి భారతదేశంలో ఈ విధంగా చేయటం అనేది ఎక్కువైపోయింది. ఇది వ్యాపారమే, ఇద్దరిది వ్యాపారం అయిపోయింది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఖండించాల్సిన అవసరం ఉంది. దానివల్ల నష్టం జరుగుతుంది. ఎలాగో డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి ముందుగా డేట్ కంటే ముందుగా చేస్తే ఏమవుతుంది, కొంచెం లేట్ అయితే ఏం జరుగుతుంది అనే విషయాలు ఆయన చెప్తారనుకుంటున్నా. కాబట్టి ఇటువంటి అన్సైంటిఫిక్ థింగ్స్ని మన దేశంలోనే ఉంటుంది ఎక్కువ.
అంటే ఈ జాతకం అనేది ఇక్కడదే కాదు, గ్రీకు నుంచి ఆ అది విస్తరించి చాలా వాళ్ళకి రాసులు 12 రాసులు అవే రాసులు మనం ఇక్కడ కూడా చెప్పుకుంటా ఉంటాం. మరి ఇవన్నీ దీన్ని బట్టి కూడా నాన్సెన్స్ వెనక్కి తీసుకోవాలి రావు గారు. చెప్పండి నాన్సెన్స్ చెప్పండి. మాట వెనక్కి తీసుకోవాలి కదా మరి. నాన్ సెన్సే కదా, నాన్ సెన్స్ కాకుండా ఇప్పుడు అన్ని దేశాలు పాటిస్తున్నారేమో నాన్సెన్స్ ఎలా అవుతుందండి? నాన్ సెన్సే. ఎందుకంటే సెన్సికల్ కాదు ఇది. సెన్స్ అన్నప్పుడు ఎలా ఉంటదంటే, మీరు చెప్పింది ఇప్పుడు నాకు నిప్పు కాలుతుంది అంటే ఒక సెన్స్, ఆ సెన్స్ లోకి ఇది రావట్లేదు. మీరు నిజంగా మీరు చెప్పగలరా? మేము ఛాలెంజ్ చేస్తాం మీకు కొన్ని విషయాలు. కదండి, మీరు నాన్సెన్స్ అనే మాట వెనక్కి తీసుకోవాలి. నాన్సెన్సే కదా. ఈ దేశం తగలబడిపోవడానికి కారణం ఈ పిచ్చి సాంప్రదాయాలే. ఈ పిచ్చి సాంప్రదాయాలు బయటపడినంత వరకు ఈ దేశంలో బడులకి ఎవడో డబ్బులు ఇవ్వట్లా, గుడికి ఇస్తున్నారు. మీలాంటి ఇప్పుడు మీలాంటి అంటే మీరు చెప్తున్నారో లేదో నాకు తెలియదు. మీరు ఏంటంటే కొంత రేషనల్ గా కొంత హేతుబద్ధంగా కొన్ని విషయాలు చెప్తున్నారు. చాలా మంది ఏంటంటే దీన్ని వాడుకుంటున్నారు. అంటే వాడుకోవడం అంటే వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ వ్యాపారమయమైపోయిన వాళ్ళందరినీ కూడా మనం ఏంటంటే డెఫినెట్ గా ఖండించాలి. మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది వాళ్ళు చేస్తున్న పనుల్ని ఖండించట్లేదు. ఎందుకంటే వ్యాపారం చేసే మీరు ఏదైతే సైన్స్ అనుకుంటున్నారో లేకపోతే సాంప్రదాయం అనుకుంటున్నారో అది మా నమ్మకం అనుకుంటున్నారో దానిని దుర్మార్గపు పనులకు వాడుకుంటున్నప్పుడు మీరు ఎందుకు ఖండించట్లేదు? అది కావాలి మాకు. అన్ని విషయాలు ఖండించాలండి, ఇది ఒకటే కాదు కదా. అన్ని విషయాలు దుర్మార్గం కూడా దాన్ని ఖండించాలి. వ్యవస్థ ఉన్నది. అన్ని ఖండించడం అంటే అన్ని డ్రైనేజీలు మనం క్లీన్ చేయలేం కదా. మన ఇంట్లో ఉన్న డ్రైనేజీలు మనం క్లీన్ చేసుకోగలం. మన దేశంలో ఉన్న మూఢనమ్మకాలను మనం ఖండించుకోవాలి. మన దేశంలో అది క్రిస్టియన్లైనా ముస్లింలైనా వాళ్ళు చేసే చెత్త పనులను కూడా ఖండించాల్సిందే. ఎవరు వాళ్ళందరూ కూడా భారతీయులే కదా. భారతీయులందరూ కూడా ఇలా మట్టి కొట్టుకుపోతా ఉంటే బుర్రలో మట్టి పేరుకుపోతా ఉంటే దేశం ప్రపంచం ఎక్కడికో పోతా ఉంది. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికో అడుక్కుపోతా ఉన్నాం, తిరోగమనం తీసుకుపోతున్నాం. మరి గొప్ప అని చెప్పుకుంటున్నాం, డబ్బా కొట్టుకుంటున్నాం. మన దేశంలో ఉన్నది చాలా గొప్ప అని చెప్తున్నాం. ఎక్కడ నిరూపితం అవుతుంది? సైన్స్ కి నిలబడింది ఏదైనా ప్రూవ్ చేయగలరా? ఇప్పుడు మనం సైన్స్ అంటే నా విషయం తెలిసి నన్ను మాట్లాడుకోండి. మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు సుప్రీంకోర్టులో పిల్లేయండి, ఎన్నాళ్ళు మాట్లాడతారు ఇలాగా? సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకోండి, జీవో తెచ్చుకోండి. మీరు సుప్రీంకోర్టు నుంచి జీవో ఎవరండి? వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలంటే కూడా నమ్మకాలు దొరికిపోవడం లేదు కదా. ఒక సంఘటన జరిగినప్పుడు మనిషిని ఈ టైంలో చనిపోతే మంచిది అని చెప్పి ఒక మనిషిని చంపేస్తే కేసు అయ్యొచ్చు. ఒక బాణామతి చేతబడితో ఒక మనిషిని చంపేస్తే దాని మీద కేసు అయ్యొచ్చు. అంతేగాని నమ్మకాల మీద కేసు మూఢనమ్మకంతో ప్రమాదం ఏదండి? సుప్రీంకోర్టు జ్యోతిష్యాన్ని సైన్స్ అని చెప్పింది. చెప్పలేదు. ఎక్కడ చూపించండి. చెప్పిందండి, ఎప్పుడో చెప్పింది. 2012 చెప్పలేదండి. చెప్పిందండి, ఒకసారి గమనించండి. జ్యోతిష్యాన్ని సైన్స్ అనేది డిక్లేర్ చేయలేదు. లేదు, గ్రహాల గురించి ఉంది కాబట్టి గ్రహాల గురించిన ఇది పంచాంగం ఏదైతే ఉందో అది సైన్స్ కాబట్టి అంతేగాని అది సైన్స్ కాబట్టి ఇది సైన్స్ అని అది కంక్లూజన్ ఇవ్వాల. అందులోనూ గ్రహాలు ఉన్నాయన్నారు అంతే. ఆ గ్రహాల గురించి ఇప్పుడు నేను చెప్పేది అదే. ఒక లైట్ వేస్తే తుమ్ము వస్తుంది, ఒక ఫ్యాన్ స్విచ్ చేస్తే దగ్గు వస్తుంది అని చెప్తే ఎలా ఉంటది? ఎంత హాస్యాస్పదంగా ఉంటది. అలా ఒక సంబంధం లేని విషయాల్ని కలిపేసి అది ఇప్పుడు లైట్ ఫ్యాన్ సైన్సే కాబట్టి ఎలక్ట్రిసిటీ కాబట్టి మీరు దానికి ఎలా లింక్ పెడతారు? ఉదాహరణ చెప్పే విషయంలో కొంత పరిణితి అవసరమేమో అనుకుంటా. పరిణతి కాదు. మీకు గ్రహాలు ఏం గ్రహాలు ఉన్నాయి చెప్పండి. మీ జ్యోతిష్యంలో ఎంత సైన్స్ ఉందో చెప్పగలం మనం. మీ జ్యోతిష్యంలో ఏ గ్రహాలు? జీవో ఇచ్చిందండి, మీరు చూసుకోండి. కాపీ ఇచ్చింది. ఏమండి దాని మీద జీవో ఏమి ఉండదు. జీవో కాదు, ఆర్డర్. సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది అక్కడ ఏం జరిగింది అందులో కదా. ఇప్పుడు మనుషులు జడ్జిలందరూ కూడా కంక్లూడ్ అయిపోయి సైంటిస్టులు అయిపోయి ఇవాళ అక్కడ ఏం చెప్పారు? అందులో గ్రహాల గురించి ఉంది కాబట్టి
గ్రహాల గురించి ఉంది కాబట్టి ఇందులో కూడా గ్రహాల గురించి ఉంది కాబట్టి అని చెప్పి దాన్ని కంక్లూడ్ చేశారు. అంతేగాని ఇది సైన్స్ అని ప్రూవ్ చేయాల ఏమి అక్కడ సైన్స్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ సైన్స్ అని ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు నేను అందుకనే మీరు ఆ గ్రహాలు అనేది ఏంటి? ఆస్ట్రానమీ, ఖగోళ విజ్ఞాన శాస్త్రం. ఖగోళ విజ్ఞాన శాస్త్రానికి మీ ఫలిత జ్యోతిష్యానికి ఈ రెండింటికి లింక్ పెట్టేస్తే ఎలా కుదురుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే. లైట్ వేస్తే దగ్గు వస్తుంది, ఫ్యాన్ స్విచ్ చేస్తే తుమ్ము వస్తుంది అని రాశాను అనుకోండి. దాంట్లో ఏముంది చెప్పండి? మీ గ్రహాలు ఏమున్నాయి చెప్పండి. చంద్రశేఖరరావు గారు 1 minute చెప్తున్నారు. డాక్టర్ టీవీ రావు గారు చెప్తున్నారు. ఎస్ టీవీ రావు గారు చెప్పండి. జ్యోతిష్యంలో ఏం గ్రహాలు ఉన్నాయి? ఆ గ్రహాల సంఖ్య ఎంత? అవి ఏ గ్రహాలు చెప్పమనండి. ఖగోళ విజ్ఞాన శాస్త్రంలో ఉన్న గ్రహాల సంఖ్యకి వాళ్ళు చెప్పేదానికి తేడా ఉంది కదా.